నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శాసన మండలిలో వైసీపీ సభ్యుల ఆందోళన. హెరిటేజ్ ఇందాపూర్ డైరీపై చర్చించాలని డిమాండ్, రేపటికి వాయిదా. జనగామ తొర్రూరు మున్సిపల్ సీట్లు కాంగ్రెస్ కైవసం. సమానంగా ఓట్లు రావడంతో లక్కీ డ్రాతో ఎన్నిక. మున్సిపల్ ఫలితాలపై బీజేపీ సమీక్షా సమావేశం. హాజరైన రాష్ట్ర ఆఫీస్ బేరర్స్, మున్సిపాలిటీ ఇన్ఛార్జీలు. అన్నమయ్య జిల్లా మదనపల్లి నీరుగుట్టవారిపల్లిలో ఉద్రిక్తత. చిన్నారి రిషికా ప్రియను అత్యాచారం చేసి హత్య చేసిన కులవర్ధన్. డీటెయిల్స్ చూస్తే, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది. యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ హాల్లోనే నిరీక్షిస్తున్నారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. ఎవరూ బయటకు రాకుండా గేటు తాళం వేశారు పోలీసులు. కౌన్సిల్లో ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్గా సుదర్శన్ రెడ్డి ఎన్నికైనట్లు కాసేపటి క్రితం ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఈ రోజు కూడా అత్యంత రసవత్తరంగా సాగింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించిన అధికారులు చేతులెత్తి చైర్మన్ ఎన్నుకోవాలని సూచించారు. ఇక దీనికి కాంగ్రెస్ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రహస్యంగా ఓటింగ్ నిర్వహించాలని గొడవకు దిగారు. మరోవైపు ఎన్నికల నియమావళి ప్రకారమే ఓటింగ్ జరగాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు పట్టుబట్టడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఉద్రిక్తత పెరిగి కాంగ్రెస్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ కౌన్సిలర్లపై దాడులకు దిగారు. మున్సిపల్ కార్యాలయం వద్ద తోపులాట జరగడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల మధ్య ఘర్షణలు జరుగుతున్నప్పటికీ రిటర్నింగ్ అధికారి పట్టుదలతో ఓటింగ్ ప్రక్రియను కొనసాగించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికల ప్రక్రియ పూర్తి చేశారు. చివరకు ఉద్రిక్త పరిస్థితుల నడుమే జరిగిన ఓటింగ్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 3వ వార్డు మెంబర్ టేకుల సుదర్శన్ రెడ్డి 15 ఓట్లతో మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ ఎన్నిక శుక్రవారానికి వాయిదా వేశారు. రైట్. తీవ్ర ఉత్కంఠ మధ్య జనగామ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు బలాబలాలు సమానంగా ఉండటంతో అధికారులు లాటరీ తీశారు. లాటరీలో కాంగ్రెస్కు చెందిన చైర్మన్ అభ్యర్థుల పేర్లు రావడంతో జనగామ మున్సిపాలిటీ హస్తగతమయ్యాయి. ఈ మేరకు అధికారులు ప్రకటించారు. జనగామలో 30 వార్డులకు బీఆర్ఎస్ 13 చోట్ల గెలుపొందగా 2 స్వతంత్రులు మద్దతిచ్చారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎక్స్ అఫీషియో ఓటు కలిగి ఉండటంతో బలం 16కు పెరిగింది. కాంగ్రెస్ మిత్రపక్షాలైన సిపిఎంతో కలిపి 13 వార్డులను గెలుచుకుంది. స్వతంత్రులు మద్దతివ్వగా భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఎక్స్ అఫీషియో ఓటుతో పార్టీ బలం 16కు చేరింది. దీంతో లాటరీ తీసి విజేతను నిర్ణయించారు. తీవ్ర ఉత్కంఠ మధ్య జనగామ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు బలాబలాలు సమానంగా ఉండటంతో అధికారులు లాటరీ తీశారు. లాటరీలో కాంగ్రెస్కు చెందిన చైర్మన్ అభ్యర్థుల పేర్లు రావడంతో జనగామ మున్సిపాలిటీ హస్తగతమయ్యాయి. ఈ మేరకు అధికారులు ప్రకటించారు.
జనగామలో 30 వార్డులకు బీఆర్ఎస్ 13 చోట్ల గెలుపొందగా 2 స్వతంత్రులు మద్దతిచ్చారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎక్స్ అఫీషియో ఓటు కలిగి ఉండడంతో బలం 16కు పెరిగింది. కాంగ్రెస్ మిత్రపక్షమైన సిపిఎంతో కలిపి 13 వార్డులను గెలుచుకుంది. 2 స్వతంత్రులు మద్దతు ఇవ్వగా భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఎక్స్ అఫీషియో ఓటుతో పార్టీ బలం 16కు చేరింది. దీంతో లాటరీ తీసి విజేతను నిర్ణయించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి కావేరీ బారువా అనే బ్రాండ్ స్ట్రాటజర్ ఓ పాడ్కాస్ట్లో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ అంశంలో తాజాగా క్షమాపణలు చెప్పింది. అల్లు అర్జున్తో యాడ్ షూటింగ్ అంటే చాలా ప్రోటోకాల్స్ ఉంటాయని కావేరీ బారువా పేర్కొంది. ఆయన్ను కలిసిన తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదన్న 42 నిబంధనలు ఉంటాయని చెప్పడంతో బన్నీ మేనేజర్లు ఆమె వ్యాఖ్యల్ని ఖండించారు. కొన్ని రోజుల తర్వాత కావేరీ క్షమాపణలు చెబుతూ తాజాగా ఆమె ఒక నోట్ విడుదల చేసింది. అల్లు అర్జున్పై చేసిన వ్యాఖ్యలు తన సొంత వాదనగా ఆమె చెప్పింది. 42 నిబంధనలు అనే మాట తన కల్పితమేనంటూ ఆమె పేర్కొంది. 42 నిబంధనలకు సంబంధించిన లిస్టు ఎవరు విడుదల చేశారో తనకు తెలియదని ఆమె చెప్పింది. తాను ఎలాంటి పత్రాన్ని జారీ చేయలేదని క్లారిటీ ఇచ్చింది. బన్నీ గురించి తాను చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఆమె పేర్కొంది. బన్నీ గురించి అలాంటి ప్రకటనలు చేసినందుకు చింతిస్తున్నానని తెలిపింది. ఈ వ్యాఖ్యల వల్ల ఆయన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని కావేరీ తెలిపింది. అల్లు అర్జున్పై ఎంతో గౌరవం ఉందని చెప్పింది. ఫైనల్గా బన్నీ గురించి వైరల్ అయిన 42 నిబంధనలు అనేవి తాను కల్పితమేనని కావేరీ బారువా చెప్పడం విశేషం. అదంతా కేవలం ఆమె పాపులర్ అయ్యేందుకు ఇదంతా చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇంటర్వ్యూ పాడ్కాస్టర్ స్వీకృతి కూడా తన ఇన్స్టాగ్రామ్లో వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పింది. అల్లు అర్జున్ గురించి కావేరీ మాట్లాడిన పూర్తి పాడ్కాస్ట్ ఎపిసోడ్తో పాటు ఇన్స్టా రీల్ను తొలగించినట్లు వెల్లడించింది. దీంతో తమ హోస్ట్పై వేధింపులు ఆపేయాలని ఆమె కోరింది. తెలంగాణ భవన్లో కేసీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ నాయకులు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తనకు తెలిసి కేసీఆర్ను తిట్టనన్ని తిట్లు, పెట్టినన్ని శాపనార్థాలు, అలాగే ఆయనపై జరిగినన్ని కుట్రలు, చరిత్రలు ఎవరి మీద జరిగి ఉండవన్నారు. అయినా మొండి పట్టుదలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ అని హరీష్ రావు అన్నారు. నిజంగా నాకు తెలిసి చరిత్రలో కేసీఆర్ తిన్నన్ని తిట్లు, ఆయనకు పెట్టినన్ని శాపనార్థాలు, ఆయన మీద జరిగిన దుష్ప్రచారాలు బహుశా ఏ నాయకుడి మీద జరిగి ఉండవు. రకరకాల కుట్రలు, ఒక రకమైన కుట్రలు కాదు. ఆయన మొండి ధైర్యం గనక, ఆయన ఒకే ఒక నమ్మిన సిద్ధాంతం కోసం ఒక మొండి పట్టుదలతో ముందుకు సాగిండి కనుకనే ఇవాళ తెలంగాణ సాధ్యమైంది. ఎక్కడ ఆయన మీద వచ్చిన అభాండాలు, దుష్ప్రచారాలు, ఆయన మీద జరిగిన కుట్రలు ఎక్కడ అధైర్యపడ్డా, ధైర్యం సన్నగిల్లినా, ఎక్కడ వెనకడుగు వేసినా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం ఉండేవాళ్ళమే కాదు. ఎన్ని కుట్రలు, ఎన్ని అపవాదులు, ఎన్ని దుష్ప్రచారాలు, ఎన్నెన్నో ప్రలోభాలు. ఏ ప్రలోభాలకు కూడా తలగ్గకుండా చివరికి తన ప్రాణాన్ని సైతం, ఇంకా ఏమవుతుందో మేము ఆయన చూడ్డానికి నిమ్స్లో వెళ్ళినప్పుడు మా కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. డాక్టర్లు మమ్మల్ని పిలిచి ఏమన్నా జరిగితే మమ్మల్ని తప్పు పట్టుకోవద్దు, ఆయన చివరి దశలో ఉన్నాడు, మీరు ఆయనని కన్విన్స్ చేసుకోండి అని డాక్టర్లు కుటుంబ సభ్యుల్ని పిలిచి చెప్తే మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కానీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం అదే మొండి ధైర్యం. మీరు నన్ను అధైర్యపరచడానికి నా దగ్గరికి రావద్దు, నన్ను విరమించమని చెప్పడానికి నా దగ్గరికి రావద్దు, నాకెక్కడో నమ్మకం ఉంది, తప్పకుండా తెలంగాణ ప్రకటన వస్తుంది, నేను ఒకే మాటతో బయలుదేరాను, అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని నేను బయలుదేరాను, నేను దానికి కట్టుబడి ఉన్నాను తప్ప మీరు ఈ రూమ్లోకి వచ్చి ఆ నిమ్స్ ఆసుపత్రిలో నన్ను అధైర్యపరచొద్దు, దీక్ష విరమించమని రూమ్లోకి రావద్దు అని మాకు చెప్పేవాడు. అసలు నిజంగా
కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్రం అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈరోజు కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ భవన్లో నిర్వహించిన వేడుకలకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ని పట్టుకుని కొంతమంది నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన తెలంగాణ హీరో అని తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని భగవంతుని కోరుతున్నట్లు తెలిపారు. సంచులు మోసే వారికి జాతి గురించి కానీ దాని గౌరవం గురించి కానీ ఎట్లా తెలుస్తుందని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్నవి రెండే జాతులని, ఒకటేమో తెలంగాణ జాతి అయితే మరొకటి రాష్ట్ర ద్రోహులదని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి అధిష్టానం ఆడిస్తే ఆడటం తెలియదని కేటీఆర్ అన్నారు. ఏ జాతికి జాతిపిత అని మాట్లాడుతున్నారు. రుద్రమదేవి, కొమరం భీం, సర్వాయి సర్దార్ పాపన్న, కాలోజీ, చాకలి ఐలమ్మ, తుర్రేబాజ్ ఖాన్, దాశరథి తెలంగాణ విద్యార్థి అమరవీరులు జాతి మాదని కేటీఆర్ అన్నారు. పోరాడిన దొడ్డి కొమరయ్య జాతి మాది. బరిలో బందూకు బట్టి అడుగుతున్నారు కొంతమంది, ఏ జాతికి నువ్వు జాతి పిత, ఏ జాతి అని మాట్లాడుతున్నారు. వాడికి నేను చెప్తా ఉన్నా, ఏ జాతి అనే అవాకులు చెవాకులు పేలుతున్నా అల్పుడికి అల్పులకు చెప్తా ఉన్నా. రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాది. జల్ జంగల్ జమీన్, జల్ జంగల్ జమీన్ అని కొట్లాడిన కొమురం భీముడి జాతి మాది. అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క సారలమ్మల జాతి మాది. కోటల మీద జెండా ఎగిరేసిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న జాతి మాది. భూస్వాముల దోపిడీ మీద పోరాడిన దొడ్డి కొమరయ్య జాతి మాది. బరిలో బందూకు బట్టి దేశ్ముఖులను తరిమి కొట్టిన వీరనారి సాకలి ఐలమ్మ జాతి మాది. సామాజిక విప్లవకారుడు భాగ్యరెడ్డి వర్మ జాతి మాది. సిపాయిల తిరుగుబాటు బావుటా ఎగరవేసిన తుర్రేబాజ్ ఖాన్ జాతి మాది. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే ఉప్పు పాతర వేస్తామన్న కాలోజీ జాతి మాది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని అని చెప్పిన దాశరథి జాతి మాది. 1952లో గైర్ ముల్కీ గో బ్యాక్ అని నెత్తుటి త్యాగాలు చేసిన విద్యార్థి అమరవీరుల జాతి మాది. 69లో కర్కశ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాటం చేసి 300 మంది 69 మంది అసువులు బాసిన యువ కిషోరాల జాతి మాది. మలిదశ ఉద్యమంలో ఢిల్లీ మెడలు వంచిన తెలంగాణ జాతి మాది. అనువనువున ఆత్మగౌరవం తొనికిసలాడే జాతి మాది. నీతి ఉన్న రీతి ఉన్న తెలంగాణ జాతి మాది. నీకేం తెలుస్తుంది అని చెప్పి వాడిని అంటా ఉన్నా. ఒకటి మాత్రం పక్క, ఢిల్లీకి సలాం కొట్టి బతికే సామంతులం మేం కాదు. నిటారుగా నిలబడ్డ వెన్నుముక ఉన్న తెలంగాణ భూమి పుత్రులం ఆ జాతి మాది. సామంతుల జాతి కాదు, స్వతంత్రుల జాతి మాది. బానిసకొక జాతి కాదు, గిరిగీసి కొట్లాడే తెగో ఉన్న కేసీఆర్ జాతి మాది. ఢిల్లీకి ఇస్తే ఎగిరే కీలుబొమ్మల జాతి కాదు మాది. అధిష్టానం ఆడిస్తే ఆడే తోలుబొమ్మల జాతి కాదు మాది. తెగువ ఉన్న పౌరుషం ఉన్న భూమి పుత్రుల జాతి మాది. పరాయి వాళ్ళ పంచన చేరి కిరాయి బతికే జాతి కాదు మాది. సోయి ఉన్న సొంత శక్తి ఉన్న జాతి మాది. ఏ జాతి నీది, ఏ జాతికి జాతి పిత అని అడిగిన సన్నాసికి ఇవన్నీ చెప్తా ఉన్నా. అయినా ఒకటి మాత్రం పక్క, రెండే జాతులున్నాయి తెలంగాణలో. ఒకటి తెలంగాణ వాదుల జాతి, రెండవది తెలంగాణ ద్రోహుల జాతి. మాది ఫైటర్ల జాతి, మీది ట్రైటర్ల జాతి. మాది కేసీఆర్ లాంటి ఫైటర్ల జాతి, నీది మరి ట్రైటర్ల జాతి. గుర్తుపెట్టుకో. ఒకటి మాత్రం పక్క, కేసీఆర్ అన్నాడు చెప్పుకోలేదు నేను జాతిపితనని. ప్రజలు పిలుచుకున్నారు. ఎవరైతే స్వాతంత్రం తెచ్చిండో తమ జాతికి ఆయనను జాతిపితగా ప్రజలు పిలుచుకుంటున్నారు. పెద్ద మనిషి, మా తెలంగాణకు బాపు లాంటి పెద్ద మనిషి కాబట్టే ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా ఒక కొడుకుగా. సర్వసాధారణంగా ఏ తండ్రి అయినా ఆ కొడుకుకి ఆ పిల్లలకి హీరో ఉంటాడు. కానీ నా తండ్రి ఇలా తెలంగాణకు హీరో. అది తెలంగాణకు జాతికి. తాజాగా ప్రత్యూష హత్య కేసులో సిద్ధార్థ్ రెడ్డి 4 వారాల్లోగా పోలీసులు ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసు విషయమై ప్రత్యూష తల్లి సరోజినీదేవి 4 సైడ్స్ టీవీతో మాట్లాడుతూ ప్రత్యూష హీరోయిన్గా శ్రీదేవి సౌందర్యాల స్థాయికి చేరుకోవాలని అనుకుందని, ఆమె ఒక పెద్ద హీరోయిన్ అయితే తనకు దక్కకుండా పోతుందనే స్వార్థంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని, కేవలం అది ఆత్మహత్య కాదని పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేశాడన్నారు. కానీ నా కూతురు కేసు విషయంలో న్యాయం జరిగింది అనుకోవట్లేదన్నారు. సాక్ష్యాధారాలను తారుమారు చేశారని, అన్ని సాక్ష్యాలు దొరికి ఉంటే నిందితుడికి జీవిత ఖైదు పడేదని, మునిస్వామి రిపోర్టును పరిగణలోకి తీసుకుంటే బాగుండేదని అన్నారు.
2002లో జరిగినటువంటి ప్రత్యూష హత్య కేసులో కీలక ఆదేశాలు అయితే సుప్రీంకోర్టు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మనం ప్రత్యూష తల్లి గారు సరోజిని దేవి గారు ఉన్నారు. ఒకసారి వాటితో మాట్లాడే ప్రయత్నం. మేడం, ఏదైతే 2002లో జరిగినటువంటి ఏదైతే హత్య కేసుకు సంబంధించి అప్పుడు కొంతమంది ఉన్నారని చెప్పేసి, రాజకీయ నేత కొడుకులు కూడా ఉన్నారని చెప్పేసి ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు దీనిపైన వచ్చినటువంటి తీర్పుపై మీ స్పందన ఏంటి? అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. అవేమో ఓన్లీ అలగేషన్స్, ఆరోపణలు. బట్ న్యాయపరంగా చూస్తే ఓన్లీ సిద్ధార్థ రెడ్డి మీదనే అక్యూజ్డ్గా తీసుకున్నారు. అండ్ ఎందుకంటే ఆరోపణలు వచ్చిన వ్యక్తులకు సంబంధించిన ఎవిడెన్స్ ఏవి సబ్మిట్ చేయలే కోర్టులో. సిబిఐ కానీ ఇతరత్ర కానీ ఎవరు సబ్మిట్ చేయలే. నేను సబ్మిట్ చేద్దామన్నా నాకు ఎక్కడ ఎవిడెన్స్ దొరకలేదు. కాబట్టి ఎవిడెన్స్ లేదు కాబట్టి అవి అలగేషన్సే ఉంటాయి. అక్యూజ్డ్గా మనం గుర్తించడానికి వీలు లేదు కాబట్టి మనం అక్యూజ్డ్గా గుర్తించడానికి లేదు. ఓన్లీ సిద్ధార్థ రెడ్డి ఈజ్ ద అక్యూజ్డ్. సో అతని మీదనే సెషన్ కోర్టులో కానీ, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ వెళ్ళాము. సుప్రీంకోర్టులో అత్యున్నత న్యాయస్థానం కాబట్టి హైకోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఇద్దరు జడ్జెస్ కలిపి కన్ఫర్మ్ చేశారు. సో వచ్చిన జడ్జిమెంట్ నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను, గౌరవిస్తున్నాను. ఇద్దరు జడ్జిలకు కృతజ్ఞతలు తెలిసి నమస్కారం తెలుస్తున్నాను. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన జడ్జిమెంట్ను నేను ఫాలో అప్ అవుతూనే నాకు ఒక మానసిక అసంతృప్తి ఉంది. వాళ్ళకి గౌరవం ఇస్తూనే, ఆ జడ్జిమెంట్ గౌరవం ఇస్తూనే ఒక మానసిక అసంతృప్తి ఉంది. ఏంటంటే జీవిత ఖైదు పడి ఉంటే బాగుండేది. నా బిడ్డ చనిపోయింది ఇక్కడ. నా బిడ్డ ఆత్మహత్య చేసుకోలేదు. ఇక్కడ అత్యాచారం చేసిండ్రు, చంపారు అనే ఒక అలగేషన్ మీద నేను వచ్చాను. పోస్ట్మార్టం రిపోర్ట్ ఆధారంగా నేను వచ్చాను. పోస్ట్మార్టం రిపోర్ట్ కౌంట్ చేయలేదు. అందుకనే నాకు ఇక్కడ సంపూర్ణమైన న్యాయం దొరకలేదని నేను అనుకుంటున్నాను. అదండి. రేపు జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత మా అడ్వకేట్ తోటి మాట్లాడి ఏం చేయాలన్నది. ఏదైతే సిద్ధార్థ రెడ్డికున్న ప్రత్యూష మధ్యలో ఏదో ప్రేమ వ్యవహారం ఉంది కాబట్టి వాళ్ళకు అంటే ఏదైతే పెళ్లికి సంబంధించినట్టు కొన్ని ఇష్యూస్ వల్ల ఆత్మహత్యకు పాల్పడిందని కొన్ని ఆరోపణలు ఆ కాలంలో ఉన్నటువంటి సందర్భాలు ఇప్పుడు వచ్చినటువంటి అంటే దానికి దీనికి సంబంధం లేదు సార్. వాళ్ళిద్దరు లవ్లో ఉన్నారు. నేను యాక్సెప్టెన్స్, పెళ్లి చేసుకోవడానికి కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చిన. బట్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు అన్నది మా బాధ్యత కాదు కదా. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, పాప హీరోయిన్గా డెవలప్ అవుతుందని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి ఆ అబ్బాయి సిద్ధార్థ రెడ్డి ఇవన్నీ చేశాడు. తను ఉండగానే అత్యాచారం ఎట్లా జరుగుతుంది, తను ఉండగానే ఎలా చంపబడతారు అన్నీ ప్లాన్ చేసుకొని చేసిన కార్యక్రమాలు ఇవన్నీ అన్ని. ఇప్పుడు అతని యొక్క స్వార్థానికి, అతని యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి నా బిడ్డ బలైపోయింది. మా కుటుంబం ఆగిపోయింది, ఆ డెవలప్మెంట్ ఆగిపోయింది. మేము ఇక్కడే ఉండిపోయినాము, అమ్మాయి వెళ్ళిపోయింది. కాబట్టి అతను అక్యూజ్డ్ అయ్యాడు. అతనికి పనిష్మెంట్ పడ్డది. ఒక చిన్న కంటి తుడిపోయిందనంటే 4 వీక్స్లో అతన్ని ఎక్కడున్నా సరే సరెండర్ కమ్మన్నారు సుప్రీంకోర్టు. అదొక చిన్న కంటి తుడిపోయింది. బట్ కంప్లీట్ జస్టిస్ అయితే నాకు కానీ నా కూతురు కానీ జరగలేదు. ఆ రోజు ఏం జరుగుతుంది మేడం? ఆ రోజు ఏం లేదండి, బిఫోర్ డే అంటే ప్రత్యూష 24th చనిపోయింది, Feb 24th. 23rdకి పాప బెంగళూరుకి వెళ్ళేది. ఒక మూవీ ఓపెనింగ్కు వెంకట్ గారితో మూవీ ఓపెనింగ్కి వెళ్ళేది. దానిలో భాగంగానే పాప బ్యూటీ పార్లర్కి వెళ్ళింది. అక్కడ ఫేషియర్ చేసుకుంటుంటే మా అన్నయ్య కూతురు దగ్గరికి వచ్చి సిద్ధార్థ రెడ్డి ప్రత్యూషతో మాట్లాడాలా అన్నాడట. సో ప్రత్యూష ఫేషియర్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ఒక 2 minutes మాట్లాడితే మేము అలా వెళ్ళేసి వస్తాం అక్క, కొద్దిగా మళ్ళీ 1 month వరకు రాము కదా, వెళ్ళేసి వస్తానంటే ఆ పక్కకి మా సిరి వద్దు అన్నదంట. మనం ఏమంటారు, టికెట్స్ కొనుక్కోవాలా, ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్స్ కొనుక్కోవాలా, బేగంపేటలో కొనుక్కొని ఇంటికి వెళ్ళాలి, అత్తమ్మ కోపడుతుంది వద్దు అని అంటే లేదు 5 minutesలో వస్తామని చెప్పింది. ఇంకా అటే వెళ్ళిపోయింది. మా సిరి చూడడం లాస్ట్ అదే, ఇంటి దగ్గర సెండ్ ఆఫ్ చేయడం నేను లాస్ట్ అదే. తను వెళ్ళింది. తర్వాత ఈవినింగ్ 8 o'clock తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్. అంటే ఈ లోపలనే అత్యాచారం చేయడం అయిపోయింది, చంపడం అయిపోయింది. మళ్ళీ ఏమీ తెలవనట్టు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఈ విషయాన్ని మీకు ఏ సమయంలో చెప్పారు? అబౌట్ 8 o'clock హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. ఇట్లా ప్రత్యూష మదర్ అయినా మీరు అంటే అవునండి అని. ఇట్లా ప్రత్యూష హాస్పిటల్లో అడ్మిట్ అయింది, మీరు అర్జెంటుగా రావాలా అని అంటే నేను మా పాప ఎందుకు అవుతుంది అంటే లేదు మీ ప్రత్యూషనే, మీరు రండి అర్జెంట్గా. అప్పుడు మా బాబుని తీసుకొని నేను వెళ్ళేసరికి ఐసీయూలో పెట్టేశారు పాపని. ఆ ఐసీయూలోనే పక్క రూమ్లో సిద్ధార్థ రెడ్డి పడుకొని ఉన్నాడు. వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ మదరు, వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. పాపని మాత్రం అక్కడ మొత్తం మాస్క్ పెట్టేసి ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టేసి పడుకోబెట్టారు. మేము 9 o'clock అట్లా వెళ్తే 10:30కి అట్లా మమ్మల్ని లోపలికి అలా నియర్లీ 1.5 hour 2 hours మమ్మల్ని బయటనే నిలబెట్టారు.
లోపలికి వెళ్తానండి, నా కూతురు ఏమైంది, ఎందుకేం చూస్తానంటే ట్రీట్మెంట్ జరుగుతుంది, ఉండండి ట్రీట్మెంట్ జరుగుతుందండి, మమ్మల్ని బయటనే ఉంచేశారు. లోపల అంతా సెటప్ చేసుకొని అప్పుడు మమ్మల్ని లోపలికి వెళ్ళిందో దాదాపు ఒక 6 feet దూరంలో మమ్మల్ని నిలిచారు. 6 కూడా ఎక్కువనే ఉంటుంది, 8 feet దూరంలో అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరు దగ్గరికి వెళ్ళొద్దు, దూరంగా ఉండి చూడండి అంటే, సార్ నేను వెళ్ళి ఒకసారి మాట్లాడతాను సార్, ఏమైంది అడుగుతాను, కొద్దిగా నేను వెళ్తే తనకు ధైర్యం ఉంటుంది, వెళ్తాను, లేదు ట్రీట్మెంట్ జరుగుతుంది మీరు వెళ్ళొద్దు అన్నారు. జస్ట్ మమ్మల్ని ఒక 1 minute 2 minutes నిలబెట్టాను, మీరు వెళ్ళి బయట కూర్చోండి, ఐసీయూలో ఉండకూడదు అన్నారు. బయటకు కూర్చున్నాక ఒక 10 minutesకి మళ్ళీ పిలిచి ఇదే రింగ్ అండి, ప్రత్యూష రింగు, ప్రత్యూష టాప్స్, ప్రత్యూష ఒక చైన్ ఇచ్చేసి ఇవి మీ పాప మెడలో ఉన్నాయి తీసుకోండి అని చెప్పేసి అవి రాయించేసి నాకు సిగ్నేచర్ చేయించుకొని అక్కడ డెడ్ బాడీ దగ్గర ఉంది, ఇక్కడ టేబుల్ మీద అవి పెట్టారు, తీసేసుకొని మేము బయటకు వచ్చేసి ఇంకా అదే లాస్ట్ మేము పాపను చూడడం. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చనిపోయినాకనే స్ట్రెచ్చర్ మీద పడుకొని వస్తే చూసాం. అది పరిస్థితి. అంటే ఎందుకు మాయం చేసి ఉంటారు మేడం, అసలు ఎందుకు దీని వెనకాల ఎవరు ఉన్నారని భావిస్తున్నారు? ఎవరు ఉంటారండి, ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళకు డబ్బులు ఉన్నాయి, ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అధికారం ఉంది, అండ్ అలిగేషన్ పెట్టిన వ్యక్తులు ఉండొచ్చు. అంటే ఐ డోంట్ నో హ్యావ్ ఎవిడెన్స్, కాబట్టి నేను చెప్పలేను, వీళ్ళని చెప్పలేను, పేర్లు అనౌన్స్ చేయలేను, ఎందుకంటే ఎవిడెన్స్ లేదు మన దగ్గర. ఉండొచ్చు అలిగేషన్స్, ఆ రోజుల్లో పేపర్లలో టీవీలలో చాలా వచ్చినాయి, వాళ్ళందరూ కూడా ఉండొచ్చు, చెప్పలేం కదా. అందరు కలిసి ఏం చేసిండ్రు, ఎవిడెన్స్ని ఇప్పుడు అలిగేషన్ వచ్చినప్పుడు ఎవిడెన్స్ ఉంటే ఇంకా కన్ఫామ్ అవుతుంది కదండి. అందుకని ముందు సిబిఐ ఎంటర్ కాకముందుకి అన్ని ఎవిడెన్స్గా తగలబెట్టేశారు, మాయం చేశారు, తీసేశారు. తీసేస్తే ఏవైతే కామన్గా ఉంటే లెస్ పడుతుంది, ఓన్లీ సిద్ధార్థ్ రెడ్డిని అక్యూజ్డ్గా చేయొచ్చు అనుకున్నారో అవి మాత్రం కోర్టుకు సబ్మిట్ చేశారు. సిబిఐ ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి ఎవిడెన్స్, అంటే అంతకుముందుకు ఎలాంటివి తీసేశారు? మెడికల్ లీగల్ కింద డ్రెస్ తీసేశారు, మునిస్వామి రిపోర్ట్ను కౌంట్ చేయలేదు, ఒక త్రిసభ్య కమిటీ అని చెప్పేసి రెడీ చేశారు ఒక రిపోర్ట్ని. సరిపోదా అండి, మెయిన్ ఎవిడెన్స్ ఇవే కదా, అయిపోయింది. మేడం చివరిగా ఏదైతే దీన్ని న్యాయవాది ఎవరైతే ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే ఎవరు దీన్ని టేకప్ చేశారు, అసలు మన దగ్గర ఉన్న అంటే మీ దగ్గర ఉన్నటువంటి అంటే ఎలాంటి ఎవిడెన్స్ ఉంది? ఇవేనండి, సిడిఎఫ్డి వాళ్ళు డైరెక్టర్ ఇచ్చిన వీడియో, మునిస్వామి రిపోర్టు, మెడికల్ లీగల్ కింద తగలబెట్టారని చెప్పినాము, మెయిన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కంటే అది ఇచ్చాము, మిగతా నేను చెప్పిన రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేసాము, దేన్ని కూడా కౌంట్ చేయలేదు. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇప్పటివరకు ఎవరికన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా అంటే మీరు స్వయంగా? ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం అని కాదు సార్, ఆ రోజుల్లో ఉన్నప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు అసెంబ్లీలో, చంద్రశేఖరరావు గారు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు సిబిఐకి వాళ్ళంటే ప్లీజ్ అయ్యారు, ఆయన ప్లీజ్ అయ్యి సిబిఐ కూడా ఇప్పించారు ఆయన కూడా. వీళ్ళందరూ పెద్ద వాళ్ళే కదండి, వీళ్ళందరూ ఉన్నారు కదా, అప్పుడు అందరికీ తెలుసు ప్రతి విషయం ఏమైంది అన్నది. కానీ నాకు ప్రత్యేకంగా ఫార్వర్డ్ అయిపోయి నీకు సాయం చేస్తాన్న వాళ్ళు ఎవరు లేరు, నాకు ఎవరు సాయం చేయలేదు, చెప్పడం వరకే. పోరాటం చేసినానంటే ఒంటరి ఆడదాన్ని కొట్లాడినా, అందుకని ఇంత జడ్జిమెంట్ వచ్చింది. అదే నాకు అందరి సపోర్ట్. అంటే ఎట్లా అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో బాధితులు ఉంటే, ఉన్నత ఫ్యామిలీలో దోషి ఉంటే ఇట్లాగే ఉంటుంది, ఇప్పుడు నా కేసు లాగానే ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అక్యూజ్డ్ ఉండి ఉన్నత స్థానంలో బాధితులు ఉంటే ఆ అక్యూజ్డ్కి జీవిత ఖైదు పడుతుంది, లేదంటే ఇంకేదైనా పడుతుంది, 20 ఏళ్ళ శిక్ష కూడా పడుతుంది. ప్రస్తుతం సమాజం అట్లుంది, మీకు అర్థమైంది అనుకుంటా సార్. నా పరిస్థితి కూడా ఇప్పుడు అంతే, ఒంటరి పోరాటం, అధికారం లేని పోరాటం, డబ్బు లేని పోరాటం, దాహం లేని పోరాటం నాదే. కొట్లాడుతున్నా, చూద్దాం. ఒంటరి పోరాటం 24 సంవత్సరాలు సాగింది, మరి ముందుకెళ్తుందా? అంటే మాకు జడ్జిమెంట్ రావాలండి, జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత మాట్లాడతాను. అంటే నా బిడ్డ అండి, నా కూతురు, ఇన్నేళ్ళు పోరాటం చేసిన ఓపిక పోలే, ఇంకా నాకు ఓపిక ఉంది, కొట్లాడేంత ఓపిక ఉంది. చూశారు కదా, ఏదైతే ప్రత్యూష తల్లి మాట్లాడుతూ ఏదైతే న్యాయస్థానాలను గౌరవిస్తామో మేము తదుపరి కార్యాచరణ న్యాయవాదితో మాట్లాడి ముందుకెళ్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. 2000 రైట్. మరిన్ని అప్డేట్స్ చూస్తే అస్సాంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోక్రాఘర్లో NH-27పై ఆయిల్ ట్యాంకర్కు నిప్పంటుకుంది. డివైడర్ ఢీకొట్టిన వెంటనే ఆయిల్ ట్యాంకర్లో మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. మంటలు భారీ పొగతో స్థానికుల్లో భయాందోళన నెలకొన్నాయి. ఇక మంటలను అదుపు చేసేందుకు ఇటు ఫైర్ సిబ్బంది కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాయంపరి అదేవిధంగా కోచుగా రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. టర్నింగ్లో డివైడర్ను ఢీకొట్టడంతో ఆయిల్ ట్యాంకర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
రైట్, అస్సాంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోక్రాఘర్లో NH-27 పై ఆయిల్ ట్యాంకర్కు నిప్పట్టుకుంది. డివైడర్ను ఢీ కొట్టిన వెంటనే ఆయిల్ ట్యాంకర్లో మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. మంటలు భారీ పొగతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. రాయక్మారి అదేవిధంగా కోచ్గావ్ రోడ్డు టర్నింగ్లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయిల్ ట్యాంకర్ వెంటనే డివైడర్ను ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇవి అప్డేట్స్, కీప్ వాచింగ్ 4 Sides TV.